హుజురాబాద్ బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఈటెల వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెలను కలిసి తాడో పేడో తేల్చుకుందామని శామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల ఇంటికి బయలుదేరారు. మరోవైపు శామీర్పేటలోని ఈటెల నివాసం దగ్గర హడావిడి నెలకొంది. హుజురాబాద్ నుంచి వచ్చినటువంటి ఈటెల వర్గీయులతో కోలాహలం నెలకొంది. రైట్గా హుజురాబాద్ బీజేపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందా అనేటువంటి వ్యాఖ్యలకు గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి హుజురాబాద్ లో ఇటీవల బండి సంజయ్ పర్యటించినటువంటి సందర్భంలో బీజేపీలో ఎలాంటి గ్రూపులకు తావులేదు. సంజయ్ కి జై కొట్టినా లేదంటే ఇంకెవరికైనా జై కొట్టినా వ్యక్తిగతంగా జై కొడితే ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో టికెట్లు రావు అనేటువంటి క్లారిటీ క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇది ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఈటల రాజేందర్ తో పాటుగా కాషాయ పార్టీలో చేరి ఇప్పుడు ఈటల రాజేందర్ వర్గంగా చెల్లమని అవుతున్నాం అనేటువంటి భావనలో ఉన్న వారికి ఈ వ్యాఖ్యలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత కొంత హడావిడి మరీ ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. గతంలో ఈటల రాజేందర్ వెంట బీజేపీలో చేరిన తర్వాత కొన్ని రోజుల నుంచి హుజురాబాద్ లో పార్టీ రెండు వర్గాలు విడిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈటల వర్గంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులకు సమాచారం ఉండట్లేదని, వారిని పార్టీలో కలుపుకోవడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి రాజీనామా కూడా సమర్పించారు. ఇప్పుడు ఈ పరిస్థితి మరింతగా వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల అంశంపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందనేటువంటి అంశం వారు గుర్తించారు. ఈటల వర్గంగా ఉంటే తమకు భవిష్యత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఒక అనుమానంలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతోన్నాయి. అందుకే ఈటల రాజేందర్ తో విషయాన్ని చర్చించేందుకు హుజురాబాద్ లోని బీజేపీ ఈటల రాజేందర్ తో పాటుగా బీజేపీలో చేరినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఈ రోజు ఈటల రాజేందర్ ని కలిసేందుకు షామీర్పేటకు హుటాహుటిన బయలుదేరారు. మరోవైపు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరింతగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తోంది? కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు. కేవలం హుజురాబాద్ లోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటూ ఆయన ప్రశ్నించినటువంటి మనం ప్రశ్నించారు. దీంతో పాటుగా గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ గతంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలోనూ అక్కడ బీజేపీ పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి కారకులెవరు అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. అంటే ఖచ్చితంగా హుజురాబాద్ లో ఒక వర్గ విభేదాలు అయితే కొనసాగుతున్నాయి అనేటువంటి అంశం క్లియర్ గా అర్థమవుతోంది. రాజీనామాల వ్యవహారం కావచ్చు, ఈ రోజు ఈటలను కలిసేందుకు బయలుదేరినటువంటి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా కొంత వర్గ విభేదాలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అయితే రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలి, టికెట్లు ఎవరు సాధిస్తారు అనేటువంటి అంశమే ఇప్పుడు మొదటి ప్రాధాన్యతగా మారింది. ఇప్పుడు కార్యకర్తల ఆందోళన చెందుతున్నటువంటి అంశం కూడా అదే. రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, కౌన్సిలర్ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఇందులో నష్టపోతామా? బీజేపీలోకి ఈటలతో వచ్చాం కానీ ఈటల వర్గాన్ని ఇక్కడ చేరదీయట్లేదు కాబట్టి నష్టపోతామా, రాజకీయంగా దెబ్బతింటామా అనేటువంటి ఆందోళనే వారిలో కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటలతో మాట్లాడి తమ భవిష్యత్ కార్యాచరణపై కావచ్చు, తమ భవిష్యత్తుపై చర్చించుకునేందుకు ఈ రోజు హుజురాబాద్ లో ఉన్న ఈటల వర్గం అంతా కూడా హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ షామీర్పేట నివాసానికి అయితే వెళ్లారు. సో అక్కడ వారు ఏం వాదన వినిపిస్తారనే చూడాలి. మొన్న ఇటీవల వీణవంకలో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మాత్రం ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు మమ్మల్ని పట్టించుకోవాలి, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో హుజురాబాద్ కి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించారు ఈటల. కానీ హుజురాబాద్ లోనే తనని నమ్ముకొని ఇన్ని రోజులుగా రాజకీయం చేసినటువంటి నాయకులు ఇప్పుడు తను పూర్తిగా రాకపోవడం వల్ల నష్టపోతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా హుజురాబాద్ కి రావాలి అనేటువంటి ప్రతిపాదన పెట్టారు. కానీ ఇది సమయం కాదు అనేటువంటి విషయాన్ని ఈటల రాజేందర్ వారితో చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ రోజు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారు కార్యకర్తలు అనేది చూడాలి. ఎందుకంటే 2 రోజులుగా ఈ అంశాలు, వర్గానికి సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్ పార్లమెంట్ వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీలో అయితే సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు హుజురాబాద్ నుంచి ఉన్నారు. కానీ అదే హుజురాబాద్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడొచ్చు. ఈ రోజు ఈటల రాజేందర్ తో భేటీ తర్వాత ఈటల వర్గంగా చెప్తున్నటువంటి ఆ సదరు బీజేపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చూడాలి. ఇప్పటివరకైతే గతంలో మొన్న వీణవంక సమావేశం తర్వాత ఈటల రాజేందర్ తో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన వీళ్ళందరికీ కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నమే చేశారన్నట్టుగా మనకున్న సమాచారం. ఇది సమయం కాదు,
నేను హుజురాబాద్కి రావడానికి రాజకీయపరమైనటువంటి అంశాలు కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే భవిష్యత్తు ఉంటుంది, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అనేటువంటి అంశాలను ఈటల రాజేందర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు ఎలాంటి సమాధానం చెప్తారు, ఎలాంటి ప్రతిపాదనలు వీళ్ళ కార్యకర్తలు తీసుకొని వెళ్తున్నారు అనేటువంటి విషయాలు మాత్రం తేలాల్సి ఉంది. ఈటల రాజేందర్ తో మరికొద్ది సేపట్లోనే షామీర్పేట నివాసంలో వీళ్ళందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అయితే గోపాలకృష్ణ ఈటెలతో భేటీ తర్వాత సో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సో ఈటెల స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పొచ్చు. ఈటల రాజేందర్ స్పందన ఎలా ఉండబోతోంది, ఈటల రాజేందర్ వీళ్ళందరినీ కూడా చేరదీసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చేయాలి. ముఖ్యంగా ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తే గనక తమ బాధలు తీరిపోతాయనేటువంటి అంశాన్ని చాలా వరకు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. కానీ ఆయనకు అధ్యక్ష పదవి రాకపోవడంతో పాటుగా పార్టీలో ఎలాంటి కీలకమైనటువంటి పదవి లేదనేటువంటి బాధ, దాంతో పాటుగా ఈటల రాజేందర్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుల తీరే నడుస్తోంది, వాళ్ళ హవానే నడుస్తుంది అనేటువంటి అంశం వాళ్ళు కనబడుతోంది. వాళ్ళు ఇటీవల రాజీనామా చేసినటువంటి గౌతమ్ రెడ్డి రాజీనామా లేఖలో కూడా అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నటువంటి తన రాజీనామా లేఖలో కూడా చాలా క్రమబద్ధకంగా ఈటల రాజేందర్ వర్గాన్ని హుజురాబాద్ లో పూర్తిగా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పైకి రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవే తనను మనసు పూర్తిగా విరగొట్టింది అనేటువంటి అంశాలను ప్రతిపాదిస్తూ ఆయన రాజీనామా చేశారు. సో ఈ అంశాన్ని ఈ రోజు కూడా అక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈటల రాజేందర్ ఎలాంటి స్పందన ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఇటీవల 2-3 రోజుల కింద వీణవంకలో సమావేశం జరిగినప్పుడు మాత్రం వాళ్ళందరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ రోజు కూడా దాదాపుగా అలాంటి ప్రయత్నమే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అట్లాగే రాబోయేటువంటి కాలంలో మంచి పదవి వస్తుంది అనేటువంటి ఒక ఆశావాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డెఫినెట్ గా ఇప్పుడు కూడా ఆ విషయాన్ని ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. హుజురాబాద్ నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ ఈటెల వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెలను కలిసి తాడో పేడో తేల్చుకుందామని షామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల ఇంటికి బయలుదేరారు. రైట్గా హుజురాబాద్ బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ ఈటెల వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటెలను కలవడానికి హైదరాబాద్ చేరుకుంటున్నారు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, దీపిక, ఏదైతే గత 2-3 రోజుల నుంచి కరీంనగర్ జిల్లా జరుగుతున్న బీజేపీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏదైతే కామెంట్ చేశారో, ఎవరికైతే పార్టీని నమ్ముకున్న వాళ్ళకే పదవులు ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వము, అదేవిధంగా బండి సంజయ్ కొట్టినా లేకపోతే బండి సంజయ్ వచ్చిన వాళ్ళు కూడా టికెట్ ఇచ్చేదే లేదు, ప్రసక్తి లేదని ఆయన కారాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికి మాత్రం టికెట్ ఇస్తాము, మిగతా వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనే నేపథ్యం. అదేవిధంగా ఎవరైతే నేను గతంలో ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేశారు, కొందరు చాలా మంది నా కోసం పనిచేయకుండా పార్టీ నన్ను ఓడించేందుకు కూడా పనిచేశారని హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈటల వర్గంగా చెప్పుకున్నారో ఆయన ఇండైరెక్ట్ గా చూసినట్టయితే ఈటల ఎవరైతే వర్గంగా చెప్పుకున్నారో ఆయన ఓటమి కోసం, బండి సంజయ్ ఓటమి కోసం పనిచేసినట్టు ఆయన డైరెక్ట్ గానే చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆయన ఎవరైతే ఉన్నారో దాదాపుగా బండి సంజయ్ అనుకూలంగా ఉన్న వారికి
మందికే పదవులు, జిల్లా అధ్యక్ష పదవులతో పాటు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ కొత్తగా వచ్చిన అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన నేపథ్యంలో ఈ మధ్యనే బాగా చర్చ జరుగుతుంది. కొత్త వారిని పక్కన పెడుతున్నారు, పాత వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సందర్భంలోనే ఈటల మీద బండి సంజయ్ చేసిన కామెంట్ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బండి సంజయ్ ఈటల మధ్య గత కొంత కాలంగా ఇరు వర్గాల మధ్య అయితే భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ ఈటల ఇద్దరు ఒకరి జిల్లాకు చెందిన వారు, అదేవిధంగా ఒకే సామాజిక వర్గం చెందిన వారు, ఒకరికి పైన ఒకరు ఆధిపత్యం చేయించుకునే ఉండాలనే ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ మొదటి నుంచి ఏదైతే బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఈటల రాజేందర్ పార్టీలోనికి వచ్చారు. పార్టీలోనికి వచ్చిన తర్వాత తర్వాత అధ్యక్షుడు తప్పించడంలో ఈటల రాజేందర్ అనే ప్రధాన కీలక భూమిక వహించాలని బండి సంజయ్ ఆలోచన చేస్తున్నా, ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ తర్వాతనే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం ఆ విధంగా కొనసాగుతూ ఉంది. గత కొంతకాలంగా వీరి మధ్య భేదాభిప్రాయాలు కొనసాగాయి. ఈ మధ్య కాలంలో హుజూరాబాద్ ఏదైతే బండి సంజయ్ హుజూరాబాద్ లో సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకున్నారో ఆ కార్యక్రమంలోనే ఇలాంటి హాట్ కామెంట్ చేయడం, హుజూరాబాద్ నేతలు ఎవరైతే ఉన్నారో గత ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈటల కోసం పనిచేస్తే ఈటల వర్గీయులుగా దాదాపుగా 25 ఏళ్ళుగా ఆయనతోనే మేము ఉంటున్నాము, ఆయన కోసం పనిచేస్తున్నాం అనేది. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ చేసిన కామెంట్ అయితే మనం చూస్తున్నాం. ఎవరైతే వ్యక్తుల కోసం పనిచేస్తారో వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదన్న కారకంగా చెప్పిన నేపథ్యం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా పోవాలి, ఏ విధంగా, ఎందుకంటే బండి సంజయ్ వర్గం పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో హుజూరాబాద్ లో వారికి మాత్రం ప్రాధాన్యస్తున్నారు. ఇక్కడ వకీలుగా పేరొందిన వారికి వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ బీజేపీ తరఫున ఏమి చేసినా చేయడం లేదు. ఈ నేపథ్యంలో రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా భవిష్యత్తు ఏంటనేది వీళ్ళు ఒక భయాందోళన నెలకొన్న నేపథ్యము జెడ్పీసీ, ఎంపీసీ, అదే సర్పంచ్ ఎన్నికలు రాబోతుంది. వీటికి మాకు ప్రాధాన్యత ఇస్తారని, లేకుంటే బండి సంజయ్ వర్గాల వారికి ఇస్తారా? అయితే వారికి ఇచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి, మా రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇన్ని రోజులు ఈటలను నమ్ముకొని మేము పనిచేసాము కాబట్టి ఈటలన్నా నమ్ముకుంటే మాకు ఏంటి పరిస్థితి, లేక పార్టీలో ఉండాలని లేదా అనేది తాను పడే తెలుసుకునేందుకు వాడు ఇప్పుడే సమీర్పేటలో ఈటల రాజేందర్తో సమావేశమైనది. ఈ సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కులదశలో వారు చర్చించే అవకాశం. ఎందుకంటే హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్న గౌతమ్ రెడ్డి రాజీనామా నేపథ్యము, అదేవిధంగా మరికొందరు పార్టీని వీరుతారేమో ఉంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈటల రాజేందర్ ఏ విధంగా మొగ్గు చూస్తారు, వాళ్ళతో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో కంటే పార్టీలో ఉంటూ పార్టీలో పోరాటం చేస్తూ పార్టీ కోసం పనిచేస్తూ భవిష్యత్తులో మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎవరు ఆందోళన చెందొద్దు అనే భరోసా ఇస్తారా, లేకుంటే మరి ఎలాంటి స్టెప్ చేసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఈటల రాజేందర్ కొత్త అధ్యక్షుడు అయినప్పుడు అంటే ఆయన మౌనంగా ఉంటున్నారు, తన పనితాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్టీలో ఉంటారా లేకుంటే పార్టీని వెళ్ళిపోతారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మన ఈటల రాజేందర్ వీళ్ళకి వచ్చిన కార్యకర్తలు భారీగా అయితే సమీర్పేట ఈటల నివాసంలో చేరుకున్నారు. ఆయనతో చర్చిస్తా ఎలా ఉంటుంది ఏం లేదనేది కూడా మరి ఇవాళ వాళ్ళు చేసి ఆ తర్వాత ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, ఏ విధంగా మనం ముందుకు పోదామనేది వాళ్ళకి ఒక భరోసా ఇస్తారా, లేకుంటే పార్టీనే మీకు నేను అండగా ఉంటుందా, పార్టీ అండగా ఉంటుంది అని చెప్తారా అనేది కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇలాగనే కొనసాగితే పార్టీలో ఉండడం కష్టం అనేది చాలా మంది నేతలు ఈటల వర్గీయులకు చాలా మందికి మనసులో ఉన్నమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో పార్టీలో మనుగడ ఉండాలంటే మనకు పదవులు కావాలి, ఆధిపత్యం ప్రాధాన్యత ఇవ్వాలన్నది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీ కోసం ఎక్కడైతే హుజూరాబాద్ లో ఎప్పుడు లేని విధంగా బీజేపీ పార్టీకి ఓట్లు వచ్చినాయంటే అది కేవలం ఈటల చలువే అనేది కారణం ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎన్ని రోజులు కరీంనగర్ పరిధిలో ఉన్నాం, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నా కూడా హుజూరాబాద్ లో బీజేపీకి అంత స్థాయిలో ఓటింగ్ కానీ అంత స్థాయిలో మెజార్టీ కానీ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో మేమే కష్టపడుతున్నాం, వీళ్ళు కష్టపడలేదని భేదాభిప్రాయాలు పాత కొత్త చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈటల వర్గీయులు బండి వర్గీయుల మధ్య ఏ విధంగా ముందుకు పోతారు, ఏ విధంగా ఉండాలనేది చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ ప్రధానంగా వీళ్ళ కార్యకర్తలతో నేతలతో ఎలాంటి సమాలోచన చేస్తారో వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. దీపిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.